హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా కిబో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, లేదు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. బీసీటీలో ఒక అద్భుతమైన మార్పు అనేది జరిగింది. ఎవరు ఊహించని విధంగా బీసీటీలో ఒక అద్భుతమైన మార్పు అనేది జరిగింది. ఏంటా మార్పు అంటే, ఈ బీసీటీ అనేది చెప్తాను నేను. ఈ బీసీటీ అనేది ఎన్నో ఆశలు రేకెత్తించి కిబో ఫ్యామిలీలో సభ్యులకి ఎన్నో ఆశలు రేకెత్తించి ఎన్నో రకాల మాటలు చెప్పి బీసీటీలో అద్భుతంగా జరగబోతుంది ట్రేడింగ్ అని చెప్పి బీసీటీని ఓపెన్ చేసి రకరకాలుగా ట్రేడింగ్స్ జరిగి మళ్ళీ ఒక నిర్దిష్టమైన వాల్యూ దగ్గర దాన్ని ఆపి ఒక 30 రోజులు, ఒక 40 రోజులు విపరీతంగా దాని గురించి సభ్యులకు చెప్పి ఉన్నట్టుండి దాన్నట్ట గాలికి వదిలేసి వేరే దాని మీద ఫోకస్ పెట్టేసి చేయటం వల్ల ఇక్కడేమో సభ్యులందరూ ప్రతి నెల క్రమం తప్పకుండా వాళ్ళకి రిలీజ్ అయ్యే 0.25 అక్కడికి పంపించుకుంటూ ఉన్నారు. 100 రూపాయల దగ్గర, 101 రూపాయల దగ్గర, 102 రూపాయల దగ్గర, 103 రూపాయల దగ్గర, 104 రూపాయల దగ్గర కాయిన్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. సుమారు అన్ని విలువల దగ్గర దాదాపుగా ఒక 6 లక్షల నుంచి 7 లక్షల కాయిన్స్ బీసీటీలో అలా మగ్గుతూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఏం జరిగింది, బీసీటీ మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే ఎన్నో నెలల మించి ఓపెన్ కేటగిరీలో ఉన్న సేల్కి పెట్టిన కాయిన్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఆర్డర్స్ అన్నీ నిల్ అయిపోయినాయి. ఆర్డర్ పేజీ కూడా ఖాళీ అయిపోయింది. ఇది వితౌట్ ఇంటిమేషన్. అంటే ఎవరైనా టాప్ లీడర్స్కి ఏమైనా చెప్పారేమో, కానీ ఎక్కడా కూడా ఇంకో బీసీటీలో నేను ఇలా చేయబోతున్నాను, మీ ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ చేయబోతున్నాను, క్యాన్సిల్ చేసినవి మీకు పలానా చోటకు ఉంటాయి, పలానా చోటకు వస్తాయని ఎక్కడ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉన్నట్టుండి బీసీటీని ఇట్లా సేల్ దాంట్లో ఉన్న లక్షల కాయిన్స్ని ఇక్కడ నుంచి తీసేయడం జరిగింది. తీసేసి పోనీ ఇప్పుడు తీసేసిన తర్వాత పోనీ ఆ కాయిన్స్ని మళ్ళీ సేవింగ్ అకౌంట్కి పంపించారా అంటే లేదు, మళ్ళీ బీసీటీలోనే ఉంచారు. ఇక్కడ ఉన్న కాయిన్స్ మీరు తీసేసినప్పుడు తిరిగి అక్కడ సేలబుల్ కాయిన్స్ కేటగిరీలోకి పంపిస్తే అది రేపొద్దున కాయిన్ బేస్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకి 1% ఉన్నప్పుడు ఎక్కువ కాయిన్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఆ పని చేయకుండా ఎందుకు మళ్ళీ బీసీటీలోనే ఉంచారు అంటే, మళ్ళీ బీసీటీని రీస్టార్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక కాయిన్ పెట్టానండి. అది మొన్న ఒక 4 రోజుల క్రితం వరకు కూడా ఓపెన్ కేటగిరీలోనే ఉంది. ఈరోజు ఉన్నట్టుండి నా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయి నాకు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చేసింది. అది ఎందుకు హోమ్ పేజ్కి వచ్చింది? నా సేవింగ్ అకౌంట్కి వస్తే సరిపోయేది కదా. ఇట్లా ఎక్కువగా మనకి 0.25% అన్నప్పుడు ఎక్కువ సేలబుల్ కాయిన్స్ వచ్చుంటాయి చాలామందికి. పాపం వాళ్ళందరికీ సేవింగ్ అకౌంట్లో ఉన్న సేలబుల్ కాయిన్స్ కేటగిరీలోకి ఇక్కడ క్యాన్సిల్ చేసి వెనక్కి వెళ్ళుంటే రేపొద్దున కాయిన్ బేస్లో 1% అని చెప్పాను కదా, వాళ్ళు ఎక్కువ కాయిన్స్ సేల్ చేసుకోవడానికి ఆస్కారం ఉండేది కదా. అలా చేయలేదు, మళ్ళీ బీసీటీలోనే ఉంచారు. నేను ఎవరైనా కానీ ఒక పని మీద ఎక్కువగా ఫోకస్ పెడితే, స్టేబుల్గా ఎక్కువగా ఉంటే అక్కడ ఎక్కువ ఫలితం వస్తుంది.
ఓపెన్ చేయటం, కొద్ది రోజులు రన్ చేయటం, మళ్ళీ అక్కడ నుంచి వేరే దాన్ని స్కిప్ అయిపోవటం, ఇలా చేసుకుంటూ పోతే ఎక్కడా కూడా ఒక ప్రాపర్ రిజల్ట్ అనేది రాదు. నేను స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తూ ఉన్నా, స్టిల్ ఈ రోజుకి ఇదే చెప్తున్నా. నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు, ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతూనే ఉన్నారు. సో ఎవరైనా చెక్ చేసుకోకపోతే మై డియర్ ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి, మీ కాయిన్స్ అన్నీ ప్రాపర్గా వచ్చినాయో లేదు. స్టిల్ ఈ రోజు కూడా ఇంతవరకు విత్డ్రా ఇవ్వాల. బీసీటీకి సంబంధించిన కాయిన్స్ సేల్ చేసుకున్న కాయిన్స్ తాలూకు విత్డ్రా ఇంతవరకు ఇవ్వాల. అది ఇవ్వలేదు. ఈ కాయిన్స్ సేల్ పెట్టినవన్నీ క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసి మళ్ళీ సేవింగ్ అకౌంట్కి ఇవ్వకుండా మళ్ళీ బీసీటీలోనే ఉంచారు. అది ఏంటనేది ఎండి సార్కి ఆ దేవుడికే తెలియాలి. సార్ దయచేసి మీ ఆలోచన విధానము అది థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.